నమస్తే ఫ్రెండ్స్. అమరావతి రాజధాని నిర్మాణంలో మరో మెగా అప్డేట్తో మీ ముందుకి నరేంద్ర ఇన్ఫో. అమరావతి కోర్ సిటీకి కనెక్టివిటీని మార్చేయబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టీల్ బ్రిడ్జి పనులు ఎంతవరకు జరిగాయి, ఎంత శాతం వరకు పూర్తయినాయో ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయినా, ఏదైనా క్యాపిటల్ అప్డేట్స్, టెంపుల్ వీడియోస్, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లో భాగంగా అమరావతి రాజధానికి కనెక్టివిటీని పెంచేలా సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 3లో భాగంగా ఈ వంతెన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కరకట్ట రోడ్డుకి ప్రత్యామ్నాయంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై అత్యాధునిక సాంకేతికతతో ఈ స్టీల్ బ్రిడ్జిల నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి విషయంకి వస్తే ఎన్సిసి కంపెనీ వారైతే నిర్మిస్తున్నారు. మొత్తంగా 70 కోట్ల పెట్టుబడితో అయితే ఈ స్టీల్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జి E3 రోడ్డు అయిన సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్టివిటీగా అయితే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జి రీసెంట్గానే ఈ గడ్డర్లు అనేవి చిన్న మైనర్గా అయితే కొంచెం బెండు రావడం జరిగింది. అయితే ఆ చిన్న సాంకేతికతతో ఆ గడ్డర్లను తీసేసి మరలా ఎటువంటి చిన్న మైనర్ మిస్టేక్ కూడా లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో గడ్డర్లను తీసి మరలా ఏర్పాటు చేసి అయితే ఈ దానిపైన ఐరన్తో రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఆ తర్వాత మరలా రెండు వైపులా స్లాబ్ అయితే వేయటం జరిగింది. అంటే 80% అయితే స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని చెప్పొచ్చు. చూడండి, ఇవి మొత్తంగా 4 వరుసల రహదారిలాగైతే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ఇక ఈ స్టీల్ బ్రిడ్జి విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్న మట్టి వచ్చేసరికి పనులు చేసుకోవడానికి వీలుగా కాలవకి అడ్డంగా వేసి పనులు అనేవి చేశారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఈ మట్టి అనేది చాలా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఇక పనులు అనేవి 80% పూర్తయినాయి కాబట్టి కాలువకి అడ్డంగా వేసుకున్న ఈ మట్టి అనేది తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి కాలువకి నీరు ప్రవాహకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మట్టి అనేది తొలగిస్తున్నారు. ఇక ఈ బ్రిడ్జి నిర్మాణానికి వస్తే ఇటు సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్టివిటీగా మరొక స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అయితే చేపడుతున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి అప్డేట్ కూడా మన ఛానల్లోనే వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న స్టీల్ బ్రిడ్జి విషయానికి వస్తే రెండు వైపులా కాంక్రీట్ స్లాబ్ అయితే పూర్తి వేయడం జరిగింది. ఇక మరొక వైపు అయితే మట్టిని తొలగిస్తున్నారు. మరొక 2 వరుసల లైన్కి వచ్చేసరికి సైడ్న నిర్మించే సైడ్ వాల్స్ అనేవి అయితే పూర్తి అవ్వడం జరిగింది. మరొక వైపున మాత్రం సైడ్ వాల్స్ కూడా నిర్మించడానికి ఐరన్తో రీఎన్ఫోర్స్మెంట్ అయితే చేసి ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం రెండో సైడు రీఎన్ఫోర్స్మెంట్ చేసిందే. ఇక ఈ కంకర గుట్టల విషయానికి వస్తే స్టీల్ బ్రిడ్జికి అదేవిధంగా తార్ రోడ్డు వేయడానికి ముందుగానే లెవలింగ్ అనేది చేసుకోవడానికి తోలి పెట్టుకున్న కంకర మట్టి. ఇది కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి వైపు ఉన్న రోడ్డుకి ముందుగానే కంకర అనేది తోలి పెట్టుకున్నారు. ఈ కంకరని మొత్తం సదరంగా చేసుకొని దీనిపైన తార్ అనేది వేయడం జరుగుతుంది. ఇక ఇది ఇక్కడ మొత్తం ప్రస్తుతానికి అటు ప్రకాశం బ్యారేజీ వైపు కూడా ఇంతే కంకర అనేది తోలి పెట్టుకొని రోడ్డుకి సమానంగా లెవలింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి స్టీల్ బ్రిడ్జి దగ్గర నిర్మాణాలు ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జి త్వరలోనే ఓపెనింగ్ చేస్తారనేసి అయితే చెప్పవచ్చు.